హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో ఒక హౌస్ వైఫ్గా మనం ఖాళీ టైంలో ఏ పనులు చేసుకుంటే మనం రోజువారీ పనులకి ఉరుకులు పరుగులు పెట్టే పని లేకుండా సింపుల్గా మన పనిని ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా షేర్ చేస్తానండి. మనం ఖాళీ టైం ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా చిన్న చిన్న పనులన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు కానివ్వండి, హస్బెండ్ని ఆఫీస్కి పంపించేటప్పుడు కానివ్వండి, కంగారు లేకుండా చక్కగా మనం వాళ్ళకి లంచ్ బాక్స్లు అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఎలాగైనా మనకు టైం అనేది ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని నేనైతే ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసి పెట్టుకుంటాను. అలాగే మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా మన కిచెన్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి నీట్గా ఉండాలి అంటే ఇలా సింపుల్గా ఈ పనులన్నీ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎవరు వచ్చినా సరే మనం వంట చేసి పెట్టడానికి కానివ్వండి, అలాగే మన ఇల్లు క్లీన్గా లేదని కానీ అస్సలు బాధపడాల్సిన అవసరమే ఉండదన్నమాట. సో ఈరోజైతే మీకు కొన్ని నేను టిప్స్ చెప్తూ నేను ఏమేమి తయారు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడైతే నేను ముందుగా రసం పొడిని తయారు చేసుకుంటున్నాను. నేను పొడులు కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, కారం కానివ్వండి, పసుపు కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా బయట నుంచి కొన్ని తెచ్చుకోను అనమాట. అంటే మార్కెట్లో దొరికే పౌడర్లు అయితే ఏది తెచ్చుకోను, అన్నీ కూడా ప్రతిదీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్దీగా పిల్లలకి పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను. సో దాంట్లో భాగంగా ఇప్పుడైతే నేను రసం పొడిని తయారు చేస్తున్నానండి. ఈ రసం పొడితో మనం రసం పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు ఎన్ని రోజులైనా ఈ రసం పొడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. సో నేను మీకు క్లియర్గా మెజర్మెంట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, నేను అన్నీ కూడా కప్స్లో పెట్టుకున్నాను కదా. పచ్చిశనగపప్పు అలాగే కందిపప్పు మాత్రం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మీరు ఏదైనా ఒక కప్పుని మెజర్ చేసుకొని తీసుకోండి. సో అదే కప్పుతోని మనకి పచ్చిశనగపప్పు కందిపప్పు మాత్రం ఈక్వల్గా తీసుకోవాలి. మిగతా అన్నీ కూడా పావు పావు కప్పు తీసుకోవాలన్నమాట. సో ముందుగా అయితే ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి నేను పచ్చిశనగపప్పు వేసుకున్నాను. పచ్చిశనగపప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది, లోపల నుంచి వేగాలండి. అన్నీ కూడా చక్కగా వేగాలన్నమాట. అలా అయితేనే మనకు రసం పొడి అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో అన్నీ కూడా చక్కగా డ్రై రోస్టే చేసుకోవాలి. తర్వాత కందిపప్పు. సో ఈ కందిపప్పు కూడా మాకు ఇంట్లో తయారు చేసుకున్న కందిపప్పేనండి, ఊరు నుంచి వస్తుందన్నమాట. సో ఇది కూడా నేను బయటైతే కొనను. తర్వాత ఒక పావు కప్పు ధనియాలు వేసుకోవాలి. సో ధనియాలు కూడా ఇలాగే రోస్ట్ చేసుకోవాలి. అన్నీ విడివిడిగానే వేయించుకోండి. అన్నీ కలిపారనుకోండి, ఒకటి వేగడానికి టైం ఎక్కువ పడుతుంది, ఇంకొకటి టైం తక్కువ పడుతుంది. తర్వాత జీలకర్ర, తర్వాత మిరియాలు, తర్వాత మెంతులు, అలాగే ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి, కారాన్ని బట్టి అనమాట. సో మా మిరపకాయలు అయితే కొంచెం ఘాటుగానే ఉంటాయి. సో నేను మళ్ళీ తర్వాత రసంలో కారం అనేది యూస్ చేయనండి, ఇంకా మొత్తం ఇదే అనమాట. అందుకని కొంచెం ఘాటుగా ఉన్న ఎండుమిర్చి ఒక 15 వరకు తీసుకున్నాను. ఇందులో మీకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, లేదంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా చల్లారిన తర్వాత వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం వేడిగా ఉంటుందండి. ఇదంతా ఇలా కాసేపు గాలికి కానీ లేదంటే కాసేపు అలా పెట్టారనుకోండి, పూర్తిగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత సో ఒక డబ్బాలోకి తీసుకొని మనం రోజువారీ యూస్ చేసే దగ్గర పెట్టుకోండి. మిగతాది కూడా వేరే డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. నేను ఇలా స్టోర్ చేసుకుంటే మనకు 3-4 మంత్స్ చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట, అస్సలు పాడవదు. తర్వాత ఇంకొకటి వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. సో ఇది కూడా మంత్లీ వన్స్ చేసుకుంటానండి. ఇలా అల్లము పావు కేజీ తీసుకుంటే వెల్లుల్లిపాయలు వచ్చేసి సగం తీసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను అల్లం 1/2 కేజీ తీసుకున్నాను, ఇక్కడ పావు కేజీ వచ్చేసి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోండి. నేను వెల్లుల్లిపాయలు అయితే కంప్లీట్గా పొట్టేమి తీయనండి, గ్రైండ్ చేసుకున్నప్పుడు మొత్తం గ్రైండ్ అయిపోతాయి కాబట్టి. అల్లం మాత్రమే శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఉండాలి, కొంచెం కూడా ఎక్కడ మనకి తడి అనేది తగలకూడదు. సో మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి కల్లుప్పు కొంచెం, పసుపు కొంచెం, నూనె కొంచెం వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, ఇది తడి తగలకుండా ఒక గాజు కంటైనర్లో పెట్టుకుంటే మనకు 1 మంత్ నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా ఏ మాత్రం తేడా రాదు. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి, కావాల్సినప్పుడు తీసుకొని వాడుకుంటాను. మేము అన్ని కూరల్లోకి వాడుతూనే ఉంటాము, ఒక ఫ్రై కూరల్లోకి తప్ప నేను మ్యాక్సిమం అన్ని కూరల్లోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమైనా సరే వాడతాను అనమాట.
సో ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనకు కిచెన్ నీట్గా ఉండాలి అంటే ముందు స్టవ్ గట్టు ఇదంతా క్లీన్గా ఉండాలి. సో దీనికోసం నేను ఇక్కడ ఫస్ట్ బర్నర్స్ క్లీన్ చేసుకుంటానండి, తర్వాత స్టవ్ క్లీన్ చేసుకుంటాను, తర్వాత గ్యాస్ గట్టు. సో వీటన్నిటి కోసం ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఈ లిక్విడ్లో నిమ్మరసము, బేకింగ్ సోడా, అలాగే కొంచెం మామూలుగా కల్లుప్పు, ఈ 3 వేసుకొని మొత్తం స్ప్రే చేసుకుంటాను అనమాట. గ్యాస్ గట్టు మీద కానివ్వండి, పైన టైల్స్ ఉంటాయి కదా ఆ టైల్స్కి కానివ్వండి, ఇదంతా స్ప్రే చేసుకొని చక్కగా సో మామూలు క్లాత్ పెట్టి తుడుచుకున్నామంటే చాలా హైజీన్గా ఉంటుంది. సో మనకి బొద్దింకలు ఇలాంటివి ఏవి రావండి, చాలా నీట్గా ఉంటుంది. అలాగే చూడండి బర్నర్స్ అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకొని చక్కగా పెట్టుకున్నామంటే స్టవ్ మనకి చూడగానే కొత్త దానిలాగా ఉంటుందన్నమాట, మెరిసిపోతుంది ఎప్పటికప్పుడు కూడా. అలాగే మనం వాటర్ తాగే గ్లాసులు కానివ్వండి, ఈ మనం రాగి గ్లాసులు, రాగి మగ్గులు అట్లాంటివి ఏమైనా వాడితే వాటిని కూడా క్లీన్ చేసుకున్నారనుకోండి, మనకు ఎవరైనా అనుకోకుండా వచ్చినా కూడా మనకు చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇంట్లో చూసినప్పుడు. చూడండి స్టవ్ ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇలా గ్యాస్ గట్టుని, టైల్స్ని, అలాగే కింద మొత్తం గట్టు చుట్టూ ఉన్న ఏరియా మొత్తం కూడా నేను అలాగే క్లీన్ చేసుకుంటాను. ఇంకా అలాగే కాకుండా ఇదే కాకుండా పచ్చళ్ళండి, ఈ నిలువ పచ్చళ్ళు కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయట నుంచి మేము ఎలాంటి పచ్చళ్ళు పొళ్ళు ఏవి తెచ్చుకోమన్నమాట, అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. ఇది పండు మిరపకాయ పచ్చడి అనమాట. సో ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. తడి ఎక్కడా తగలకూడదండి. మనం ఏ పచ్చళ్ళు చేసుకున్నా, పొడులు చేసుకున్నా తడి లేకుండా కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ మనకి ఎక్కడికి పోవండి. ఇలా పచ్చళ్ళు స్టోర్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడన్నా మనకు కర్రీ సరిపోకపోయినా లేదా కర్రీ తినాలనిపించకపోయినా ఇది కొంచెం పోపు వేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకు తిన్నామంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇలా తింటే. సో ఇలా నేను పచ్చళ్ళు కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాను. అలాగే నేను చిక్కుడుగాయల టైంలో చిక్కుడుగాయలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇది కొంచెం ఒక 20 డేస్ బ్యాక్ వీడియో అండి. సో అప్పటిదన్నమాట ఈ వీడియో. నేను చిక్కుడుగాయలు మనకి ఎండ్ అయ్యే టైంలో ఈ చిక్కుడుగాయ పచ్చడి ప్రిపేర్ చేశాను. సో ఇలా పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకొని చిక్కుడుగాయలు కానివ్వండి, మునక్కాయలు కానివ్వండి, సీజనల్గా వచ్చేవి కూడా నేను అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇవి ఒక 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటాయి. సో ఇవి కూడా బాగా ఎంజాయ్ చేస్తాము మేము ఈ పచ్చళ్ళు కూడా. అలాగే కిచెన్ చూడండి ఎప్పుడు ఇట్లాగే నీట్గా ఉంటుందన్నమాట. ఇలా నీట్గానే ఉంచుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే కబోర్డ్స్ని కూడా ఎక్కడ తీసింది అక్కడ పెట్టుకోవడం మాత్రం చేసుకోవాలండి ఎప్పటికప్పుడు. సో మనం గిన్నెలు కడిగిన తర్వాత అవి ఎండిపోగానే మనం కొంచెం తుడిచేసి, ఏదన్నా కొంచెం చెమ్మగా ఉంటే శుభ్రంగా తుడిచేసి వేటి ప్లేస్లో అవి పెట్టుకున్నాం అనుకోండి, మనకు అసలు మెసప్ అవ్వదు. ఇంకా మనం ప్రత్యేకంగా దులపాలి, ఈ సంత సర్దాలి అనే బాధే ఉండదన్నమాట. ఇంకెప్పుడు ఇలాగే ఉంటుంది. సో అలాగే మనకు ఈ స్పైసెస్ ఉన్న ర్యాక్లో కూడా ఏ స్పైస్ అయితే అయిపోతుందో ఆ స్పైస్ అవ్వగానే ఆ జార్ వరకు క్లీన్ చేసుకొని మళ్ళీ అది శుభ్రంగా తుడుచుకొని అందులో పోసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఎప్పుడు 365 డేస్ కూడా ఇలాగే ఉంటాయి. సపరేట్గా మనం వాటిని తీయాలి, వాష్ చేయాలి అట్లాంటిది ఏమి ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి 6 మంత్స్కో అలాగా ఒకసారి 1 ఇయర్కి ఒకసారి మొత్తం తీసి పేపర్లు ఒక్కటి మారుస్తానండి అంతే. అవి కూడా షీట్స్ వేసుకున్నామంటే ఇంకా ఆ బాధ కూడా ఉండదు. సో రెంటెడ్ హౌస్ కాబట్టి నేనేంటంటే ఓన్లీ పేపర్సే వాడుతున్నాను. అదే మన ఓన్ హౌస్ అనుకోండి, చక్కగా షీట్లు వేసేసుకుంటే ఇంకా షీట్ అయితే అక్కడే ఉంచేసి శుభ్రంగా తడి క్లాత్తో తుడుచుకొని చక్కగా వెంటనే పెట్టేసుకోవచ్చు. అట్లాగే మనకి టిఫిన్ల కోసం దోశ పిండి, ఇడ్లీ పిండి ఇట్లాంటివి కూడా నేను చక్కగా వారానికి ఒకసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అన్నమాట. ఇలా పెట్టుకున్నామంటే మనకు దోశ కావాలంటే దోశ, ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, అలాగే ఎప్పుడన్నా రిలేటివ్స్ గబుక్కున వచ్చినా సరే ఇడ్లీ దోశ 2 వేసి పెట్టేయచ్చు అనమాట. సో అలాగే నైట్ టైమే కూరగాయలను కూడా ఇలాగా ఏవైనా మనం తీసుకునేవి ఉంటే ఆ కూరగాయలు కూడా నేను ముందుగానే తీసుకొని చక్కగా వీటిని పేపర్ ఒకటి పెట్టేసి దాని మీద పెట్టేసుకుంటాను అనమాట. మనకి మార్నింగ్ ఏంటంటే ఈజీగా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటాను టైం ఉన్నప్పుడు. మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.